మొంతా తుఫాన్ ప్రభావంతో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఒక మోస్తారు నుండి కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏదైతే వేకువజాము నుండి కూడా పెద్ద ఎత్తున వర్షాభావ సిచ్యువేషన్స్ నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా నమోదైనట్టు తెలుస్తుంది. ప్రస్తుతం నేను మైపాడు బీచ్ వద్ద ఉన్నాను. ఈ భారీ తుఫాన్ నేపథ్యంలోనే సైక్లోన్ ఎఫెక్ట్ భారీగా ఉంటుంది కాబట్టి ఎక్కడా కూడా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా ఉండేందుకు గాను ఎవరిని కూడా బీచ్లు, పర్యాటక కేంద్రాలకు కూడా అనుమతులను రద్దు చేసింది ఇటు ప్రభుత్వము. ఇందులో భాగంగానే సముద్రం కూడా రాకాసి అలలతో చాలా ఉధృతంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. రాకాసి అలలు ఎగసి పడుతున్నటువంటి దృశ్యాల్ని మనం సాక్షి టీవీ స్క్రీన్ పైన చాలా క్లియర్గా చూడొచ్చు. అయితే మైపాడు బీచ్ దాదాపు 50 నుంచి 60 మీటర్ల మేర ముందుకు వచ్చినటువంటి దాఖలాలు కూడా ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒక్కసారి కెమెరామ్యాన్ వీరభద్ర కెమెరా కనుక ప్యాన్ చేసి మనకి ఇక్కడ ఉండేటువంటి సముద్ర తీరంలో ఉండేటువంటి షాప్స్ని కావచ్చు, అదేవిధంగా స్థానికంగా ఇక్కడ ఉండేటువంటి వ్యక్తులు ఏర్పాటు చేసుకున్నటువంటి దుకాణాలు కావచ్చు చూపించేటువంటి ప్రయత్నం చేస్తే కేవలం ఇక 2 మీటర్లు తాకితే సముద్ర తీరంలో ఉండేటువంటి ఈ షాపులన్నిటిపైన కూడా ప్రభావం ఉంటుంది. ఈ షాపులన్నీ కూడా మునిగిపోయేటువంటి పరిస్థితులు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తాయి. ఈ దుకాణాల పైకప్పులు కావచ్చు అవన్నీ కూడా ఎగిరిపోయినటువంటి పరిస్థితి. ఇక్కడ చూస్తే ఏ మేర సముద్రం తీరం కోతకు గురైందో కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ విధమైనటువంటి కోతని గురి చేసినటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అంటే కార్ పార్కింగ్కి చాలా అతి తక్కువ దూరంలోనే కూడా సముద్రం ఇంత మేర ముందుకు రావడం అనేది ఈ తుఫాను ఎఫెక్టు, ఈ తుఫాను ప్రభావంగానే కూడా చెప్పాలి. ఇందులో భాగంగానే సముద్రంలోకి ఎవరిని కూడా అలౌ చేయట్లేదు. ఇక్కడ ఉండేటువంటి సెక్యూరిటీ కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు 3-4 రోజుల పాటు నుంచి కూడా ఇక్కడ మత్స్యకారులకు కూడా హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి. వేటకు ఎవరు వెళ్ళొద్దని చెప్పి, అదేవిధంగా ఇక్కడ స్థానికంగా ఉండేటువంటి దుకాణదారులను కావచ్చు, స్థానికుల్ని, వేటగాళ్ళు కావచ్చు అందరినీ కూడా అలర్ట్ చేయడంతో పడవలను కూడా ఒడ్డుకు తీసుకొని వచ్చి పెట్టేసుకున్నటువంటి పరిస్థితులు ఇక్కడ మైపాడులో చాలా స్పష్టంగా అర్థమవుతున్నాయి. ఇక్కడ స్థానికంగా ఏదైతే పర్యాటకులు అందరూ కూడా ఇక్కడ ఏదైతే బోట్లు ఉంచారో ఇక్కడే కార్ పార్కింగ్ కూడా చెప్పాలి. అయితే ఈ కార్ పార్కింగ్ వరకు కూడా సముద్రము తీరం ముంచుకొచ్చిందని కూడా చాలా స్పష్టంగా మైపాడులో అయితే మాత్రము అర్థమవుతుంది.